హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హితా క్రియేటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేరుగా మీ వరకు చేరుతుంది. ఇప్పుడైతే మనం ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలండి. దానిలోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళైతే ఇంకో ఎగ్ యాడ్ చేసుకోండి. సో ఇవి 2 ఎగ్స్ కూడా బ్రేక్ చేసేసుకుని మనం చాలా ఎక్కువసేపు అయితే బీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కొంచెం బబుల్స్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇలా మిక్సర్ లేదనుకుంటే కనుక స్పూన్తో అయినా బీట్ చేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. బ్లెండర్ యూస్ చేసి ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. బట్ నా దగ్గర అది లేదు. సో ఇలా మిక్స్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక 15 మినిట్స్ వరకు ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మనకి ఎల్లో నుండి వైట్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా ఆల్మోస్ట్ ఇది కలర్ కూడా చేంజ్ అయింది. అండ్ అలాగే బబుల్స్ లాగా నురగలాగా వస్తుంది. సో అలా వచ్చే వరకు చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు షుగర్ని మిక్సీలో పొడి చేసుకున్నాను, కొంచెం త్వరగా మిక్స్ అవుతుంది కదా అని చెప్పేసి. డైరెక్ట్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ పొడిలా చేసి వేస్తున్నాను. 1 కప్పు షుగర్ మిక్సీకి వేస్తే 1.5 కప్పు వరకు వచ్చింది. సో మొత్తం యాడ్ చేసేసుకున్నానండి. కరెక్ట్గా స్వీట్ కూడా అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇదేమీ గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువసేపు అయితే మనం మిక్స్ చేసుకుంటామో కేక్ కూడా అంత పఫీగా వస్తుందండి. సో మీరు మిక్స్ చేసేదాన్ని బట్టి కేకు రావడం అనేది ఉంటుంది. చూసారు కదా, ఇది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనం ఇంతకుముందు షుగర్ పౌడర్ వేసినప్పుడు కొంచెం లైట్ క్రీమ్ కలర్లో ఉంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ వైట్ కలర్లోకి వచ్చేసింది. సో దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి యాడ్ చేసుకోవాలండి. పిండిని అయితే నేను ఆల్రెడీ జల్లించి పక్కన పెట్టేసుకున్నాను. సో పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇది మైదా పిండి. ఇన్కేస్ మీరు గోధుమ పిండి కావాలనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. జల్లించుకుంటేనే బాగుంటుందండి, ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. అండ్ అలాగే 1/2 స్పూన్ వచ్చేసి వంట సోడా, అండ్ అలాగే 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అండ్ కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే దీనిలో ఆయిల్ అండి, ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేయాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ అలాంటివి యూజ్ చేయాలి. శనగ నూనె అయితే అసలు వాడొద్దు. అండ్ అలాగే దీనిలోకి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ వేస్తున్నాం కదా, ఎసెన్స్ వేస్తేనే మనకి ఆ ఎగ్ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎసెన్స్లు ఏమీ అవైలబుల్గా లేవు అనుకుంటే కనుక ఇలాచీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. బట్ ఎగ్ వేసాం కాబట్టి ఎసెన్స్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్ వచ్చేసి. అండ్ అలాగే ఇది మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. ఒకే డైరెక్షన్లో తిప్పి ఇలా మధ్యలోకి ఇలా కట్ చేయాలండి. దీన్ని కట్ అండ్ కోల్డ్ పద్ధతి అంటారు. ఇలా చేయడం వల్ల కూడా మనకి కేకు చక్కగా పఫ్ లాగా వస్తుంది. సో ఏం గడ్డలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం టైట్ అయింది అనుకుంటే మనం కాచి చల్లార్చిన పాలను యూజ్ చేసుకోవాలండి. ఇది ఒకే యాంగిల్లో తిప్పండి. సో కొంచెం ఇది పిండి టైట్గా ఉంది. సో దీనిలోకి కొద్ది ఎక్కువ ఒకసారి వేయొద్దు, కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒకే యాంగిల్లోనే మిక్స్ చేయాలి. చెప్పాను కదండి, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కేక్ కనుక మీరు ట్రై చేసి ఉంటే రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇదైతే ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయిందండి. ఎక్కువసేపు అయితే మిక్స్ చేయొద్దు. మనకి ఇది కరెక్ట్గా కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. చూసారు కదా, మనకి ఇట్లా వేస్తూ ఉంటే రిబ్బన్లా పడుతుంది. సో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇంకా బౌల్లోకి వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి అల్యూమినియం గిన్నె వాడుతున్నానండి. ఇన్కేస్ మీకు కేక్ బౌల్ ఉంటే దానిలో అయినా చేసుకోవచ్చు. బట్ నాకు అది లేదు. సో అందుకని ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుని అల్యూమినియం గిన్నెలో కొంచెం మొత్తం అంచులకి అడుగునంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కేక్ అంటుకోకుండా మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. సో ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి గిన్నె మొత్తం.
ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని పొడి పిండిని చల్లుకోవాలండి. జస్ట్ అలా అంచులకి అండ్ అడుగున కూడా ఇది కూడా అలా మొత్తం చల్లేసి ఒకసారి డస్టింగ్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి. ఒకవేళ ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే కనుక అది కేకు కంటుకుపోయి నల్లగా కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. సో ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఈ గిన్నెలోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలండి. ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకుని ఒకసారి గిన్నె ఇట్లా కింద ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా అవి మొత్తం పోతాయి. మనకి బబుల్స్ పైకి వస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. సో అలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్ అంటే అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి. నేను కుక్కర్ తీసుకున్నాను. దీనిలోకి మీరు కావాలనుకుంటే ఇసుక వేసుకోవచ్చు లేదా సాల్ట్ వేసుకోవచ్చు. నేను కుక్కర్ ఆల్రెడీ మందంగానే ఉంటుంది కదా, సో స్టాండ్ పెట్టేసి గిన్నె పెట్టేశాను. గిన్నె అంచులు కుక్కర్కి ఏమాత్రం టచ్ అవ్వకుండా చూడాలండి. అండ్ అలాగే దీని మీద కొంచెం వెయిట్ ఉండేది మూత పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో 35 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలండి. 35-40 మినిట్స్ వరకు కూడా పడుతుంది. సో ఇది మనకి కనిపిస్తుంది కదా బేక్ అవుతున్నట్టు, పైకి పొంగుతుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర మందం గిన్నె ఏమీ లేదు అనుకుంటే కనుక అడుగున పెనం పెట్టుకోవచ్చు అండి. మామూలు మన దోశల పెనం లాంటిది ఏమైనా పెట్టుకుని పైన గిన్నె పెట్టుకోవచ్చు. సో ఇదైతే టోటల్గా బేక్ అయిపోయింది. ఒకసారి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడానికి నైఫ్ని ఇలా దింపితే దానికి ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కేకు రెడీ అయిందని. ఇప్పుడు దాన్ని వెంటనే తీసేసేయాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. అండ్ చల్లారిన తర్వాత మీరు కేకుతో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటిది ఉంటే కూడా యూజ్ చేసి తీసుకోవచ్చు. చాలా క్లీన్గా అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇది మనకి బయటకు చక్కగా బయటకు వచ్చేస్తున్నట్టే కనిపిస్తుంది. అంటే అలా అంటుంటేనే మనకు అర్థమవుతుంది ఇది ఏం అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అన్న విషయం. సో దీన్ని వేరే ప్లేట్లోకి వేయగానే చక్కగా మొత్తం అచ్చులాగా వచ్చేసిందండి. చూసారు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేరుగా మీ వరకు చేరుతుంది. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. చూసారు కదా, కేక్ అయితే చాలా టేస్టీగా స్మూత్గా వచ్చింది. మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి కేక్ రావడం అనేది. ఓకేనా, థ్యాంక్ యూ అండి.